రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. భారతదేశం ఒక ధర్మసత్రమా? ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడి నుంచి వచ్చి ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు ఇక్కడ ఉండి ఏ హోదా కావాలంటే ఆ హోదా అడిగి, పౌరసత్వం కావాలంటే పౌరసత్వం సంపాదించుకుని ఇష్టారాజ్యంగా బ్రతికేటటువంటి, ఎటువంటి బాధ్యత లేకుండా సర్వహక్కులతో జీవించేటటువంటి ధర్మసత్రమా భారతదేశం? ఈ మాట ఎవరన్నా అడిగితే వాడికి మతతత్వ ముద్ర వేస్తారు, లేకపోతే వాడికి జాత్యహంకారపు ముద్ర వేస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు, లేకపోతే రెఫ్యూజీల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునేటటువంటి లెఫ్ట్ లిబరల్ ఆ ఈకో సిస్టమ్కి చెందిన వాళ్ళు. చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా ఈ వాదనను అంగీకరిస్తారు. అయితే అదృష్టవశాత్తు ముంబై హైకోర్టు ఇటువంటి ఒక కేసులో ఇటీవల చాలా బలమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక ఆయన ఇలాగే మన దేశంలోకి వచ్చేసి, ఇక నేను వెళ్ళను, మాన్ న మాన్ మే తెరే మెహమాన్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ అతిథిని, నన్ను సత్కరించడం నీ బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్న వ్యక్తి విషయంలో అతనికి ముంబై హైకోర్టు యొక్క న్యాయమూర్తులు రేవతి మొహితే దెరే, న్యాయమూర్తి పృథ్వీరాజ్ చవాన్, వీళ్ళిద్దరూ కూడాను నీకు భారతదేశంలో నిన్ను ఉంచుకునే వీల్లేదు, నువ్వు ముస్లింని, నువ్వు వెళ్ళాలనుకుంటే పాకిస్తాన్కి వెళ్ళు, లేకపోతే ప్రపంచంలో 50-55 ముస్లిం దేశాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళు, లేకపోతే రెఫ్యూజీస్ని, శరణార్థుల్ని అంగీకరించేటటువంటి 123 దేశాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మౌఖికమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసు ఇంకా కొనసాగుతోంది, కానీ ఇంత బలమైన వ్యాఖ్యలు గతంలో ఎప్పుడూ చేయలేదు. కేసు కూడా చాలా విచిత్రంగా ఉంది. 2014 మార్చిలో ఖాలిద్ గొమాయ్ మొహమ్మద్ హసన్ అనే యెమెన్ దేశస్థుడు భారతదేశంలో చదువుకునేందుకు వచ్చాడు. ఎడ్యుకేషనల్ వీసా మీద మన దేశానికి వచ్చాడు. మహారాష్ట్రలో చదువుకోవడం మొదలుపెట్టాడు. చదువుకుంటుండే 1 సంవత్సరం తరువాత అతని భార్య, అంటే మే 2015లో అతని భార్య మెడికల్ వీసా మీద వచ్చింది. ఆరోగ్యం బాగాలేదు, చికిత్స చేయించుకుంటాను అని చెప్పి మన దేశానికి వచ్చింది. సో వీళ్ళ వీసాలు ఏవైతే ఉన్నాయో, ఈ హసన్ వీసా ఫిబ్రవరి 2017కి గడువు పూర్తయిపోయింది. అతని భార్య యొక్క వీసా సెప్టెంబర్ 2015కి దాని గడువు కూడా పూర్తయిపోయింది. గడువు పూర్తయిపోయినా ఈ దేశంలో ఉండడం మొదలుపెట్టారు. పోలీసులు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, ఇమిగ్రేషన్కి సంబంధించిన అధికారులు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు. వీళ్ళు అసలు వాళ్ళు పంపించేటటువంటి సమన్లకి కానీ నోటీసులకు కానీ అసలు జవాబు ఇవ్వడం మానేసేశారు. అసలు ఎవరికి దొరకకుండా వీళ్ళు ఊళ్ళు మారుస్తూ తిరగడం మొదలుపెట్టారు. చిట్ట చివరికి పోలీసులు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. తమాషా చూడండి, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాళ్ళ వాదన ఏంటంటే, మా దేశంలో అంతర్యుద్ధం నడుస్తోంది, యెమెన్లో హూథీలకు యెమెన్ పరిపాలకులకి మధ్య యుద్ధం జరుగుతోంది, గృహయుద్ధం ఉంది, దాదాపు 3/2 ప్రజానీకం ఎఫెక్ట్ అయిపోయారు, 4.5 లక్షల మంది, 4.5 మిలియన్ల ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి మేము మా దేశానికి వెళితే చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మాకు మీరు రిఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలి, మేము అక్కడికి వెళ్ళలేము, కాబట్టి మానవతా దృక్పథంతో మాకు ఈ దేశంలో ఆశ్రయం ఇవ్వండి. అది కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కోర్టులో మరొక మాట చెప్పారు, మేము ఇక్కడికి వచ్చి ఆమె వైద్య వీసా మీద, నేను విద్యా వీసా మీద వచ్చిన తర్వాత మాకు ఒక పాప పుట్టింది ఇక్కడ, ఆ పాప భారతదేశంలో పుట్టింది కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పుట్టినటువంటి వాడికి ఎవరైతే ఇక్కడ జన్మిస్తారో వాళ్ళకి పౌరసత్వం రావాలి, కాబట్టి మా పాపకి పౌరసత్వం ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని వాళ్ళు కోర్టుకు ఎక్కారు. ఈ కేసు ముంబై హైకోర్టు ముందుకు వచ్చింది. ముంబై హైకోర్టు ముందు వాళ్ళు మాకు రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలి, మా పిల్లకి పౌరసత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు యెమెన్ దేశస్తులు. న్యాయమూర్తులు పోలీసుల్ని ప్రశ్నించారు. ఆ తర్వాత మిగతా సిటిజన్షిప్ లా ప్రకారం అధ్యయనం చేస్తే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ వీసా గడువు పూర్తయింది కాబట్టి వీళ్ళు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు ఓవర్ స్టే చేస్తున్నారు.
రెండవది, వీళ్ళకు రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే భారతదేశము రెఫ్యూజీల విషయంలో, శరణార్థుల విషయంలో యునైటెడ్ నేషన్ యొక్క కన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఆ సదస్సులో వాళ్ళు తయారు చేసినటువంటి రెఫ్యూజీల విషయంలో ఒక విధాన పత్రం ఏదైతే ఉందో ఆ విధాన పత్రం మీద భారతదేశం సంతకం చేయలేదు. 129 దేశాలు సంతకం చేశాయి, 123 దేశాలు సంతకం చేశాయి. భారతదేశం దానిలో సిగ్నిటరీ కాదు, సంతకం చేయలేదు. కాబట్టి ఈ రెఫ్యూజీలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి యొక్క విధాన పత్రము భారతదేశానికి వర్తించదు. అయితే వీళ్ళు మానవతా దృక్పథం అని చెప్పి మాకు ఐక్యరాజ్య సమితి ఏదో ఒక రెఫ్యూజీ కార్డు ఇచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి రెఫ్యూజీ కార్డులు ఇచ్చే పనే చేస్తుంటాయి. రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, వీళ్ళందరికీ కూడా రెఫ్యూజీ కార్డ్స్ ఇస్తాయి. వాళ్ళు యెమెనీకి కూడా ఇచ్చారు. కాబట్టి ఈ రెఫ్యూజీ కార్డుని మీరు గుర్తించాలంటే భారతదేశము రెఫ్యూజీల అంతర్జాతీయ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని అంగీకరించదు, అందులో అది భాగస్వామి కాదు. కాబట్టి మా దేశంలో మీరు రెఫ్యూజీలుగా ఉండలేదు. అయితే మా పిల్లకి పౌరసత్వం ఇవ్వండి. పిల్లకి పౌరసత్వం ఇవ్వడానికి కూడా కుదరదు. ఎందుకంటే తల్లి తండ్రి భారతీయ మూలానికి చెందిన వారైతే వాళ్ళ పిల్లకి మాత్రమే పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు విదేశీయులు వీసా మీద వచ్చి ఇక్కడ విదేశీయులుగా నివసిస్తున్న సమయంలో వాళ్ళకి పాప గనక పుట్టినా, సంతానం గనక కలిగితే వాళ్లకు పౌరసత్వం ఇవ్వడానికి ఎటువంటి బాధ్యత లేదు. భారతీయ మూలానికి చెందినటువంటి వ్యక్తి అమెరికాలోనో గల్ఫ్లోనో అనేక సంవత్సరాలు ఉన్న సమయంలో ఆ రకంగా పిల్లలు పుడితే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ రకంగా విదేశీయులు ఈ దేశంలో జన్మనిస్తే ఆ పిల్లకి పౌరసత్వం ఇవ్వాలన్నటువంటి నియమం లేదని కోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడాను ఈ యెమెనీ దంపతులు ఇద్దరు వాదించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరొక వింత వాదన తీసుకొచ్చారు. మేము ఆస్ట్రేలియా పౌరసత్వానికి అప్లై చేసుకున్నాము, ఆ పౌరసత్వం ఇంకా మాకు రాలేదు. ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి అప్లై చేసుకున్నాం, మాకు ఇంకా పత్రాలు రాలేదు. ఆ పత్రాలు వచ్చేదాకా ఇండియాలో ఉండేందుకు మాకు అవకాశం కల్పించాలన్నారు. న్యాయస్థానము దానికి కూడా అంగీకరించలేదు. ఎందుకంటే పత్రాలు ఎప్పటికీ రాకపోవచ్చు, మీరు ఎప్పటికీ ఆస్ట్రేలియాకి వెళ్ళకపోవచ్చు, ఈ దేశంలోనే పడి ఉంటారు. మీ వల్ల భారతదేశానికి ఏం లాభము? మిమ్మల్ని మేపటము, తినబెట్టడం వల్ల ఈ దేశానికి ఏమి లాభము? ఈ ప్రశ్న న్యాయమూర్తులు అడిగారు. అంటే నేను వాడినంత కఠిన పదజాలం కాదు, కానీ మీ వల్ల భారతదేశానికి మీరు ఇచ్చేటటువంటి యోగదానం, కాంట్రిబ్యూషన్ ఏంటి, మీకు ఎందుకు ఇక్కడే ఉండనివ్వాలి అని చెప్పి అడిగి మీకు ఒకవేళ దేశం వెళ్ళదలుచుకున్నట్లయితే పాకిస్తాన్ ఉంది, అక్కడికి వెళ్ళండి. లేకపోతే ఇస్లామిక్ దేశాలు ఇన్ని ఉన్నాయి, ఏదో ఒక ఇస్లామిక్ దేశానికి వెళ్ళండి. అది కాదంటే ఈ రెఫ్యూజీస్కి సంబంధించిన కన్వెన్షన్ మీద సంతకం చేసిన దేశాలకు వెళ్ళండి, ఏదో ఒక చోటకు వెళ్ళండి. కానీ మీరు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు. 14 రోజుల్లో వీళ్ళని ఇండియా నుంచి డిపోర్ట్ చేయాలి అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. దీనికి సంబంధించిన విచారణ కూడా జరగబోతోంది. అయితే వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి వీళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, ఒక ఎకో సిస్టమ్ పనిచేస్తుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. సుప్రీంకోర్టు నుంచి కూడాను వీళ్ళు రక్షణ పొందేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. అంటే ఈ దేశంలో ఏ రకంగా ప్రజలు వస్తున్నారు, ఎట్లా వచ్చినటువంటి వాళ్ళు పౌరసత్వాన్ని మాన్ మైతరే మెహమాన్ ఇచ్చి చావాల్సిందే నువ్వు అన్నటువంటి ధోరణిలో పౌరసత్వాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా అడుగుతున్నారు? ఇది లీగల్గా చేస్తున్నటువంటి ఫైట్. ఒక కుటుంబం, ఒక భార్యాభర్త చేస్తున్నటువంటి ఫైట్. వీళ్ళకి ఈ ఫైట్ చేయడానికి కావాల్సిన లీగల్ అసిస్టెన్స్ కానీ, న్యాయపరమైన సహాయం కానీ, ఆర్థికపరమైన సహాయం కానీ ఎవరు చేస్తున్నారు? ఈ రకంగా ఈ దేశపు జనాభాను మార్చేటటువంటి ప్రయత్నం వెనుక ఎవరు దాగున్నారు? ఈ ప్రశ్నలన్నింటినీ ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. ముంబై హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడాను రోహిణి మోహితే దరే గారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారు అడిగినటువంటి ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఈ దేశము ధర్మసత్రం కాదు. ఇక్కడికి రావడానికి నియమాలు ఉంటాయి, ఉండడానికి నియమాలు ఉంటాయి. ఈ దేశంలో పౌరులుగా ఉండేటటువంటి వాళ్ళకి కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ దేశంలో హక్కులు బాధ్యతలు ఉండవచ్చు, కానీ హక్కులు ఖచ్చితంగా ఉండవు. వాళ్ళు ఇక్కడికి అతిథులుగా వచ్చారు, అతిథులుగా మాత్రమే ఉండాలి. వీసా గడువు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పారు. వాళ్ళకి అభినందనలు. నిజానికి ఈ కేసు వంటి అనేక కేసులు అసలు కోర్టు దాకా కూడా రాకుండా ఉన్నాయి.
ఇటువంటి వాటి విషయంలో దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.